హలో గాయ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. చాలా రోజుల తర్వాత ముగ్గురం కలిసి వీడియో చేస్తున్నాం. అది కూడా మంచి ఎస్. అకేషన్, డబ్ల్యూటీసీ ఫైనల్ డే 1 రివ్యూ. యాజ్ యూజువల్ గా మనం నిన్న మాట్లాడుకున్నట్లే ఫస్ట్ డే 1 డే 2 ఇంగ్లాండ్ పిచ్చెస్ అన్ని కొంచెం సీమర్స్ కి బాగా హెల్ప్ చేస్తాయి అనుకున్నాం. ఈ రోజు సీమర్స్ చూసారు ఎలా రెచ్చిపోయారు. మామూలు రబాడా, స్టార్క్, హ్యాజల్వుడ్, మార్కో జాన్సన్ టెన్షన్. అందరూ మామూలుగా ఫామ్ లోకి రాలేదు. మున్ అంతా 1 బై 1 మొత్తం అన్ని రివ్యూ మాట్లాడుకుందాం. జస్ట్ అంతకన్నా ముందు మన వాళ్ళకి సబ్స్క్రైబర్ నోట్ చెప్తే ఎవరైనా. సో మీరు కానీ వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ కంటెంట్. సబ్స్క్రైబ్. ఓకే, సబ్స్క్రైబ్. ఫస్ట్ బ్రోస్ కొంచెం సబ్స్క్రైబర్స్ కౌంట్ పెంచండి బ్రోస్. ఎప్పటి నుంచో 300 దగ్గర అయిపోయింది అది. యాక్చువల్గా ఐపీఎల్ అయ్యేలో 500 రీచ్ అవుతాం అనుకున్నాం. ఐపీఎల్ మధ్యలో అయిపోవడం ఏందో, ఆ బ్రేక్ రావడం ఏందో, మా సబ్స్క్రైబర్స్ కూడా అక్కడే ఆగిపోయారు. సో తొందరలో 500 రీచ్ అవ్వాలి డబ్ల్యూటీసీ ఫైనల్ అయ్యే లోపు. అది ఓకే గైస్, నెక్స్ట్ ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. టాస్ సౌత్ ఆఫ్రికా గెలిచింది. యాక్చువల్ గా కండిషన్స్ కరెక్ట్. టాస్ యాక్చువల్ గా గుడ్ టాస్ టు విన్. యాక్చువల్ కండిషన్స్, క్లౌడీ కండిషన్స్, సీమర్స్ కి మంచి హెల్ప్ ఉంది. సౌత్ ఆఫ్రికా మంచి టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది, మంచి ఫేవరబుల్ కండిషన్స్ అనుకున్నాం. వాళ్ళు బాగా ఉపయోగించుకున్నారు. గుడ్ స్టార్ట్. ఇంట్రెస్టింగ్ గా టాస్ లో బౌమా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది కదా, ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ తీసుకుందాం అనుకున్నాడట టాస్ గెలిస్తే. జనరల్ గా టాస్ వాడి గెలిస్తే అందరు క్యాలిక్యులేషన్స్ బ్యాటింగ్ ఏమన్నా. తీసుకుంటారు కదా. మామూలుగా టెస్ట్ లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటారు. మేబీ యా బట్ కొంచెం స్పిన్ అవుతుంది అని చెప్పి ఫోర్త్ ఇన్నింగ్స్ వచ్చేసరికి అది ఆ పాయింట్ తో బ్యాటింగ్ ఫస్ట్ చేస్తున్నాం అని చెప్పండి. కానీ ఇంకోటి ఏంటంటే దట్స్ ఈరోజు సేఫ్ అబ్జర్వ్ సైడ్ చేస్తే యాక్చువల్ గా. సీమర్స్ తో పాటు స్పిన్నర్స్ కూడా కొంచెం హెల్ప్ ఉన్నది అసలు కదా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. స్టార్టింగ్ లో మహారాజ్ కొంచెం స్పిన్ అయింది. మార్క్రమ్ వచ్చిన ఫస్ట్ ఓవర్ లోనే స్మిత్ అవుట్ చేశాడు. యాక్చువల్ గా మార్క్రమ్ అవుట్ చేసింది పెద్ద గొప్ప బాల్ కాదు, కాకపోతే స్మిత్ యాక్చువల్ గా టెంప్ట్ అయ్యాడు. వైడ్ ఆఫ్ సైడ్, వైడ్ అవుట్ సైడ్ అవసరం. సో ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటుంటే స్టార్టింగ్ లోనే వరుసగా మూడు మూడు మేడిన ఓవర్లు సౌత్ ఆఫ్రికా బౌలర్లు. అసలు రబడ్ ఏం వేశారు స్టార్టింగ్ ఓపెనింగ్ స్పెల్ అసలు చాలా పర్ఫెక్ట్ లెంత్, ఫైర్ మీద ఉన్నాడు. ఘోరంగా. పర్ఫెక్ట్ లెంత్, పర్ఫెక్ట్ బాల్స్, జమ్ ఇలా పడి వెళ్ళిపోతున్నాయి అట్లే. ఆ బౌన్స్, ఆ క్యారీ క్యాచెస్ కూడా బాగా పట్టారు సౌత్ ఆఫ్రికా ఫీల్డర్స్ కూడా. చాలా అప్రిషియేట్ చేయాలి రా బాబు. నేను చూస్తున్నంత సేపు మన ఊర్లో ఉండుంటే ఇలా ఉండేది కాదేమో అనుకున్నా. వాళ్ళు క్యాచింగ్ సీరియస్ గా మన ఊర్లో బౌలర్స్ వేస్తారు, కాకపోతే వచ్చిన క్యాచెస్ పట్టాలి ఆ టైంలో. స్లిప్స్ లో కీపర్ క్యాచెస్ గానీ, లెగ్ సైడ్ ఒక క్యాచ్ పెట్టాడు, చాలా బాగా పెట్టాడు. అదే కదా, క్యాచెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ డబ్ల్యూటీసీ ఫైనల్ టెస్ట్ మ్యాచ్. ఇనిషియల్ గా మన వాళ్ళు లెంత్ బాగా వేస్తున్నారు. అదే మన వాళ్ళు అంటే ఐ మీన్ సౌత్ ఆఫ్రికా లెంత్ బాగా వేస్తున్నారు, కానీ వికెట్ టేకింగ్ లెంత్ వేయట్లే. అది వాళ్ళు తర్వాత 4 5 6 ఓవర్స్ వరకు తర్వాత పట్టుకున్నారు, బాగా లెంత్ పట్టుకున్నారు. సో బాగా ఎగ్జిక్యూట్ చేశారు. తర్వాత వికెట్స్ అన్ని బాగా పడుతూ వచ్చాయి. ఒక మధ్యలో ఆ వెబ్స్టర్ కేమో, వెబ్స్టర్ స్టీవ్ స్మిత్ కి ఒకటి ఎంపైర్స్ కాల్ ఎంపైర్స్ ఎంపైర్స్ కాల్ వెళ్ళింది. వెబ్స్టర్ కి వాళ్ళు అందరు బ్యాట్ బ్యాట్ తాకింది తగిలింది అనుకో అనుకుంటారు, చెప్పి రివ్యూ తీసుకోరు. రివ్యూస్ రివ్యూస్ రివ్యూ అది అవుట్ తీసుకోరు. అది. అది అది రివ్యూ కానీ అక్కడ తీసుకున్నట్టే. తీసుకుంటే 150 లోపు అయిపోయేవాళ్ళు. కానీ వాళ్ళకి అడ్డుగా నిలబడ్డాడు బ్రో స్టీవ్ స్మిత్. స్టీవ్ స్మిత్ ఎన్ని ఎన్ని మ్యాచ్లు ఆడతాడు బ్రో, ఎన్ని సార్లు. కరెక్ట్ అకేషన్, పెద్ద అకేషన్ అంటే చాలు నిలబడిపోతాడు అలాగా. అందులోనూ లార్డ్స్ అంటే అదొక ఏదో అదే కనెక్షన్ ఉంటుంది, తెలియని కనెక్షన్. లాస్ట్ 2 యాషెస్ సిరీస్ చూసుకుంటే లార్డ్స్ లో ఆడిన ఇన్నింగ్స్ అన్ని ఐకానిక్ ఇన్నింగ్స్. లాస్ట్ టూ టూ యాషెస్ బ్యాక్ లో అప్పుడే ట్యాంపరింగ్ చేయడం వల్ల బ్యాన్ ఉమ్. అయ్యి రిటర్న్ వస్తాడు. రిటర్న్ రావడం 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 సెంచరీ కొడతాడు. సేమ్ అదే ఫామ్ కంటిన్యూ చేశాడు ఇవాళ. యాక్చువల్ గా స్టీవ్ స్మిత్ ఉంటుంటే 250 260 వరకు వెళ్ళేది. నేను సెంచరీ గుడ్. కొడుతున్నాను ఒకనొక స్టేజ్ లో. అసలు ఎడ్జిలు కూడా అవ్వట్లే వాళ్ళు. అదే కదా, అంత కంట్రోల్డ్ గా ఆడుతాడు. అందరూ తడబడుతుంటే అంత కష్టపడి పేసర్స్ అందరిని ఆడి మార్క్రమ్ బౌలింగ్ లో ఫస్ట్ ఓవర్ అవుట్ ఫిఫ్త్ అయిపోయాడు. బాల్ కి అటెంప్ట్ అయిపోయాడు. వెబ్స్టర్ హైయెస్ట్ స్కోర్ ఈ రోజు టెస్ట్ లో. బాగా బ్రో అంటే మీకు గుర్తుందా? ఇండియాతో ఆడాడులే, అది గుర్తుంది. నేను అప్పుడు ఏమనుకున్నానంటే మన వాళ్ళు కొత్తగా ఎవరైనా వస్తే పక్కా లైవ్ ఇస్తారు ఏందా అనుకున్నా అప్పట్లో. గానీ ఎస్ పొటెన్షియల్. కానీ వెబ్స్టర్ వికెట్ పడుంటే 150 లోపు ఆల్అౌట్ అయ్యేవాళ్ళు, అది ఫర్ షూర్. కానీ వెబ్స్టర్ బాగా స్టాండర్డ్ ఇన్నింగ్స్, స్టాండర్డ్ ఫస్ట్ లో చాలా బాల్స్ డాట్ చేశాడు, చాలా స్ట్రగుల్ గా కనిపించాడు. తర్వాత మాత్రం కొంచెం అందుకున్నాక మంచి టైమింగ్ షాట్స్ తో 4 7 బాగా ఆడాడు.
తర్వాత ఇంకా అలా ఆడారు. ఇంకా వన్స్ స్టీవ్ స్మిత్ తర్వాత ఇంకంత ఎవరు స్టాండర్డ్ ఇవ్వలేకపోయారు. ఒక స్టేజ్ లో 190 ఫర్ 5 బ్రో ఆస్ట్రేలియా. ఆ 300 వెళ్ళే స్కోర్ అది. టెస్ట్ లో బ్యూటీ అదే అన్న, ఒక్క వికెట్ పడితే చాలు నీకు చాలు. మ్యాచ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. జస్ట్ దట్ వన్ పార్ట్నర్షిప్ బ్రేక్ చాలు. అలెక్స్ కిర్ అనవసరంగా రివర్స్ అయి పాడి బౌల్డ్ అయిండు. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం రా, అలెక్స్ కేరీ మంచిగా ఆడుతూ ఉంటాడు, అనవసరంగా రివర్స్ స్వీప్ లో అవుట్ అవుతుంటారా అవును. టెస్ట్ మ్యాచ్ లోనే. ఇప్పుడు కాదు, చాలా సార్లు గమనించాను నేను. నెక్స్ట్ అక్కడి నుంచి అలా డౌన్ ఫాల్. కానీ నిన్న తర్వాత అనుకుంటే ఓకే రబాడ క్రూషియల్ అనుకున్నాం. రబాడ క్రూషియల్ అనుకుంటే మంచిగా ఫైఫర్ తీసిండు ఇవాళ. చూడు, ఓపెనింగ్ స్పెల్ గట్టి వేసాడా, మళ్ళీ లాస్ట్ లో వచ్చి యాక్చువల్ గా టెయిల్ అనేది కొద్దిగా బ్యాటింగ్ అలాగ లాక్కుండా పోతే 250 వరకు వెళ్ళేది, వచ్చాడు మొత్తం క్లోజ్ చేశాడు 3 వికెట్స్ తోటి, టెయిల్ ని ఫినిష్ చేశాడు. నేను ఏం చేసా, థైలాండర్స్ ఒక 30-40 రన్స్ కొడతారు, 250-260 మ్మ్. వస్తే కొంచెం బెటర్ స్కోర్ అనుకున్నా, కానీ సౌత్ ఆఫ్రికాలో అది రిస్ట్రిక్ట్ చేశారు బాగా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉమ్, కానీ తర్వాత ఆస్ట్రేలియానే అంత మంచి బ్యాటింగ్ పెట్టుకొని 210 212 అవుట్ అయింది. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ మీద నాకు సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ మీద కొంచెం డౌట్ ఉండే, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ వీక్ ఉంది. నంబర్ 3లో వియాన్ నాకు కొట్టుకున్నాడు కాబట్టి కొంచెం వీక్ అనిపించింది. నాకు ఫుల్ డౌట్ ఉండేరా, నాకు బ్యాటింగ్ లైన్ చూసి T20 బ్యాట్స్మెన్ కనిపిస్తున్నారు ఎక్కువగా, ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ లేరు, ప్లస్ అందరూ T20 ఫార్మాట్స్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళంతా. సో టెస్ట్ ఫార్మాట్ లో అంతగా రాణిస్తారా లేదో చూసినప్పుడే అనుకున్నా, అసలు ఆస్ట్రేలియా ఇలా కష్టపడుతుంటే సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్ ఏమవుతారని. అది అట్లానే కాదు, కనిపిస్తుంది సిచ్యువేషన్. ఇంకోటి ఏంటంటే ఆస్ట్రేలియా వాళ్ళకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్నోసార్లు ఆడిసి ఆడారు, వాళ్ళే ఇంత స్ట్రగుల్ అవుతున్నారు లార్డ్స్ లో. ఇంకా సౌత్ ఆఫ్రికా వాళ్ళ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ వాళ్ళు రాబోతున్నారు అనుకున్నా, ఆడారు ఫస్ట్ ఓవర్ లోనే సమాప్తం. ఫస్ట్ ఓవర్ లోనే స్టార్క్ వికెట్. ఇంకంతే, ఇంకా చూడు వెంట వెంటనే తర్వాత ఎక్కువ వీళ్ళందరూ మధ్యలో డాట్ చేస్తూ వచ్చారు. రన్స్ తీసుంటే కొంచెం ఆ, ఆస్ట్రేలియా బౌలర్స్ మీద ప్రెజర్ ఉండేది. నథింగ్, అన్ని డాట్స్ పెడుతూ వచ్చారు, కొంచెం వాళ్ళ పైన కూడా రన్స్ రావట్లేదు ఏదో ఒకటి అని కొంచెం కాన్ఫిడెన్స్ కూడా లూజ్ అయినట్టు అనిపించింది, స్ట్రైక్ రొటేట్ సౌత్ చేయట్లేదు. ఆఫ్రికా పెద్ద తప్పు అక్కడే వేసింది బ్రో. అసలు స్ట్రైక్ రొటేట్ చేయలేదు, మొత్తం డాట్ బాల్స్ ఆడుకుంటూ వెళ్ళింది. ఆ డాట్ బాల్స్ ఆడేసరికి మంచి బౌలర్లు కూడా మంచి అదే లైన్ లైన్ తీసుకున్నారు, మంచిగా స్వింగ్ అయింది, సీమ్ అయింది కదా. కొంచెం స్ట్రైక్ రొటేట్ చేస్తుంటే కూడా బౌలర్స్ కొంచెం రిథమ్ డిస్టర్బ్ అవుతుంది కదా. స్టబ్స్ కూడా కానీ వెళ్ళిపోయాడు, స్టబ్స్ ఆడి ఉంటాడేమో, ఆడతాడేమో అనుకున్నాను. కానీ పాపం బ్రో, అక్కడ ఎంగిడి ఒకడికి ఎంగిడి అన్న రబాడ మంచి ఫామ్ లో ఉండి రిధమ్ లో వేస్తుంటేనే అలా ఉంటే, ఈ అలాంటి బౌలింగ్ కండిషన్స్ లో స్టార్ కి స్వింగ్ అవుతే ఆపలేం. స్టార్క్, హేజిల్వుడ్, కమిన్స్, ఇలాంటి ముగ్గురు అసలు గ్యాప్ లేకుండా వేస్తుంటే ఎక్కడెవరు ఎంత టాప్ బ్యాట్స్మెన్ అయినా స్ట్రగుల్ అవుతారు. అలాంటిది సౌత్ ఆఫ్రికా పాపం అందరూ కొత్త బ్యాట్స్మెన్, బ్రో వాళ్ళు యంగ్స్టర్స్. దానికి అట్లా కాదు, ముగ్గురు 7 ఓవర్స్ వేసిండ్రు, అందరూ 10-10-14 రన్స్ ఇచ్చిండ్రు అంతే 7 ఓవర్స్ వేసి. అసలు ఉమ్, రన్స్ కొట్టలే వాళ్ళు దాంట్లో. అంటే వీళ్ళు ప్రిపేర్ అయ్యి కొంచెం ప్రిపేర్ అవ్వాలి ముగ్గురు. ఓకే, ముగ్గురు అలాంటి బౌలర్స్, వికెట్ టేకింగ్ బౌలర్స్, అట్లీస్ట్ లూజ్ బాల్ పడితే ఒక స్ట్రైక్ రొటేట్ చేద్దాం అన్నట్లు కానీ కొంచెం మంచిగా వచ్చుంటే వాళ్ళు కూడా కొంచెం స్ట్రగుల్ అయ్యేవాళ్ళు వాళ్ళ టాక్టిక్ బట్టి అట్లా. స్టబ్స్ వచ్చి కొంచెం కౌంటర్ అటాకింగ్ చేస్తాడు అనుకున్నా, కానీ స్టబ్స్ వికెట్ పడ్డ బాల్ కూడా క్రేజీ బాల్ అసలు హేజిల్వుడ్. గెస్ చేయలేదు అది యాక్చువల్ గా ఇన్ స్వింగ్ అవుతుందని అసలు ఎక్స్పెక్టే చేయలేదు. సీమ్ అది అయింది, గ్యాప్ చూసావా? పిచ్ మీద పడి సీమ్ అయిపోయింది లోపలికి సడన్ గా. అదే కదా, హెజిల్వుడ్ తో అదే సీమ్ చేస్తాడు, స్వింగ్ చేయడు ఎక్కువ, సీమ్ ఏమంతా సీమ్ మూమెంట్. ఎనీవే ఈ రోజుకైతే 4 వికెట్స్ పడ్డాయి. రేపు ఏమన్నా మంచి 14 మంచి వికెట్స్. పార్ట్నర్షిప్, రేపు మంచి పార్ట్నర్షిప్ వచ్చి ఒకవేళ బహుమా ఒక 200-250 అలా కొడితే అన్ని అట్లీస్ట్ స్కోర్ దగ్గరకు వచ్చినా మ్యాచ్ అటు ఇటు వెళ్లకుండా కొంచెం హోల్డ్ లో న్యూట్రల్ గా ఉంటది. కొంచెం లీడ్ ఆస్ట్రేలియాకి ఒక 30+ లీడ్ ఇవ్వకుండా ఉంటే చాలు బ్రో, సౌత్ ఆఫ్రికా స్టిల్ చాలు. మెయిన్ గా బౌమా క్రూషియల్ రేపు మ్యాచ్ రేపటికి. సౌత్ ఆఫ్రికాకి కెప్టెన్. బౌమా వికెట్, బౌమా రన్ స్కోర్ వేస్తే సౌత్ ఆఫ్రికా విల్ బి ఇన్ ద గేమ్. బౌమా కానీ అవుట్ అయిపోతే ఐ థింక్ సౌత్ ఆఫ్రికా హోప్స్ వదులుకోవాల్సింది. 30 crores విన్నింగ్ ప్రైజ్, ఆడండి కమాన్. నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు యాక్చువల్గా ఆ సింగింగ్ కండిషన్స్ లో ఇలా డిఫెండ్ చేస్తూ పోతే ఎప్పటికైనా వికెట్ పడుతుంది. వెబ్స్టర్ ఆడినట్టుగా ఎవరో ఒకరు అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడాలి. దే విల్ కమ్ విత్ ద దానికి న్యూ తోడు పిచ్. బౌమా ఒక ఎండ్ ఆపుతా ఉండి వెబ్స్టర్ లాగే ఎవరైనా అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడితే దే కెన్ గెట్ టు 180, 150, 180. లేకుంటే ఇలాగే డిఫెన్స్ ఆడుతూ ఉంటే 100కు 120కి అలౌట్ అయిపోతారు.
ఖచ్చితంగా. అంటే రేపు కొత్త ప్లాన్ తో వస్తారులే ఆల్మోస్ట్. వాట్ ఐ ఫీల్, ఎందుకంటే డే 2 డే 3 కొంచెం బ్యాటింగ్ కి అనుకూలిస్తాయి, డే 1 తో పోలిస్తే అవును. బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ప్లస్ ఉంటాయి కొంచెం. వెదర్ చూద్దాం. వెదర్ కి వాళ్ళకి కొంచెం కరుణించాలి. ఎండ వస్తే రేపు ఏమన్నా వాళ్ళకి అది కొంచెం హెల్ప్ అవుతుంది. చెప్పాలంటే రిషబ్ పంత్ లాంటి ఒక బ్యాటర్ రేపు సౌత్ ఆఫ్రికాకి కావాలి, ఎస్. ఎస్. కౌంటర్ అటాకింగ్ అది చేసేటట్టు. సో దట్స్ ఇట్ గైస్. మళ్ళీ రేపు ఎలా ఉండబోతుందో చూద్దాం, ఎలా చేంజ్ అవబోతుందో మ్యాచ్ అంతా. లెట్స్ సి. దట్స్ ఇట్ ఫర్ ద రేపు వీడియో. రేపు యాక్చువల్ గా టర్నింగ్ పాయింట్ ఎవరైతారో డూ మెన్షన్ ఇన్ ద కామెంట్. సౌత్ ఆఫ్రికా నుంచి ఒక నేమ్ అనుకుంటున్నారా, లేకపోతే ఆస్ట్రేలియా నుంచి యాజ్ యూజువల్ గా స్టార్క్ హేజల్వుడ్ అనుకుంటున్నారా? డూ కామెంట్. రేపు మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యు గైస్. బాయ్.